కానివ్వండి లేకపోతే వేరే కార్యక్రమాలు కానివ్వండి జనాలు ఎక్కువ వస్తున్నారు, కానీ బందోబస్తు ఇవ్వటం లేదు. సార్ అక్కడ బాలాగారికి తొందరగా ఉన్నట్టుంది, రాగలేకపోతున్నారు. ఆయనతో మాట్లాడించవచ్చు కదా, నేను మాట్లాడతాను. మంచిది, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ఫైన్, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు కనీసం మాట్లాడండి, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వినాలని మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక వ్యక్తి ఏదైనా చెప్పేటప్పుడు వినండి, విన్న తర్వాత మీ సమయం వచ్చి మాట్లాడండి. ప్రజలకు ఏం అవసరం ఉంది? బురదలు తీసుకొని కాదండి. ఆయన క్వశ్చన్ ఏంటి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సమాధానం లేవు, ప్రశ్నకు డైవర్షన్స్ ఉన్నాయి. ఆయన నాకు చాలా డిబేట్ తెలుసు, డిబేట్ ఎలా నడిపించాలో తెలుసు, డిబేట్ ఎలా చేయాలో కూడా తెలుసు అండి. సురేష్ మాట్లాడండి. సార్ ప్యానల్ లో సభ్యులందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు సార్, ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకొక వ్యక్తి మాట్లాడటం అనేది రాంగ్. అది ఇప్పుడు సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని వాళ్ళ ఎంపీ గారు కానీ లేదంటే వాళ్ళ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే కేంద్రం దగ్గరికి వెళ్ళి నాకు సెక్యూరిటీ పెంచండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అది సరా మామూలే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడు కూడా నిజాలను ఒప్పుకోరు, అబద్ధాలు మాత్రమే మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు సార్. వీళ్ళు పర్మిషన్ ఇంతమందికి ఇస్తారు సార్, ఇంతమంది ఇలా రావాలి, ఇలా రూట్ మ్యాప్ ఇస్తారు సార్. వీళ్ళకి ఏది కూడా పెడచేపని పెట్టేసి అందరికీ కూడా పిలుపునిస్తారు, మీరు అందరు 100 మందిని తీసుకురండి, మీరు 500 మందిని తీసుకురండి అని చెప్పేసి ప్రతి నాయకుడికి కూడా పరామర్శలకు వెళ్ళేటప్పుడు అంటే ఎవరికైనా చనిపోయినప్పుడు లేదంటే ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే రైతులకి గిట్టుబాటు ధర రానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడడానికి వెళ్ళాలి, లేదంటే అక్కడ ఎవరినైతే చూడడానికి వెళ్ళాడో ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళాలి. వీళ్ళు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఎమ్మెల్యేలకి టార్గెట్లు ఇచ్చి అడ్డగోలుగా మనుషుల్ని ఈ యొక్క ఏదైతే పరామర్శలకు వెళ్తున్నారో దాన్ని ఒక ర్యాలీకి వెళ్తే ర్యాలీకి పర్మిషన్ పెట్టమని చెప్పండి. అప్పుడు మనుషుల్ని సెక్యూరిటీ పెంచుతారు, రోపార్టీలు పెంచుతారు, పోలీసులు పెంచుతారు, ర్యాలీ పెట్టుకోవాలా. కానీ ఈయనేమంటాడు, పరామర్శలు అని చెప్పేసి వెళ్ళేసి ర్యాలీని తీస్తాడు. సీదర అప్పలరాజు గారిని చూడడానికి వెళ్ళి ఈ పెద్ద మనిషి ఆ రోజు బారిగార్లు అడ్డం పెట్టారు, పోలీసులు అడ్డంతో తగిలారు, మహిళా ఎస్ఐ దగ్గర వచ్చి మాకు అడ్డం పడింది, మాలో దూరిందని మాట్లాడుతున్నారు వర్మ గారు. అసలు ఆ రోజు 2 రోజుల ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బారిగార్లు పెట్టలా. ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం వస్తున్నారు కాబట్టి భద్రతలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒక ప్రధానమంత్రి వస్తే దానికోసం అని చెప్పేసి ప్రతి రూట్ల దగ్గర కూడా పోలీసు బందోబస్తులు అన్ని పెట్టుకొని ఉంటే అదే రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా యాగి చేశారు ఆ రోజు. ఎందుకంటే సీదర అప్పలరాజు జైల్లో ఉండేటప్పుడు సీదర అప్పలరాజు దగ్గరికి వెళ్ళాలి, నేరుగా వెళ్ళాలి. ఒక నాయకుడు ఆటోమేటిక్ సీఎం అనేది ఒక వ్యక్తి మాజీ సీఎం వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనుషులు వస్తారు సార్. దానికోసం అని చెప్పేసి ఇది చేయకర్లా. అటు శ్రీకాకుళం, ఇక్కడ విశాఖపట్నం, ఇక్కడ విజయనగరం 3 జిల్లాల నుంచి కూడా నాకు తెలుసండి, వాళ్ళకి ఆల్రెడీ కబుర్లు వెళ్ళినాయి, వెహికల్స్ వేసుకొని వచ్చారు, కార్లు అన్ని కూడా. ఆయన దేనికి వెళ్తున్నారు సార్? బాధలో ఉండే వాళ్ళు ఆదర్చడానికా లేకపోతే వీళ్ళు రాజకీయాలు చేయడానికా? తప్పులేదు, నువ్వు రాజకీయ నాయకుడిగా రోడ్ల మీదకి రా, కానీ నువ్వు ర్యాలీకి వెళ్తున్నప్పుడు ర్యాలీ అని చెప్పారనుకోండి బందోబస్తు పెంచుతారు. ఇంకొకటి సార్, ఒక మనిషికి ప్రాణహాని ఉందంటే గతంలో ఉన్నాయి, వాళ్ళు అడగడం తప్పలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితులు లేవు. గత 5 ఏళ్లలో అలాంటి పరిస్థితులు ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి. ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినా లేదంటే నాకు ఇది మాస్క్ లేదంటే అడిగితే లేదంటే ఏదో ఒకటి చెప్తే వాళ్ళ హాస్పిటల్ చేసేస్తారు. వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే రాజకీయాలు చేశారు తప్ప ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు సార్. ఈ రోజు డిఎస్సీ మీద నిరసనలు చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో కూర్చుంటున్నారు. వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు సార్? ప్రతి అధికారి, విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఏదైతే 30,000 కంప్లైంట్లు ఇచ్చారో ప్రతి ఒక్క కంప్లైంట్ కి కూడాను వాళ్ళు ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ వాళ్ళ ఏదైతే వచ్చిన ఏమంటారు దాని మార్కుల లిస్టులతో సహా వాళ్ళ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, లేదంటే రోస్టర్ వ్యవస్థ ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా
అధికారులు టీవీల ముందు కూర్చొని వాళ్ళ డాక్యుమెంట్లతో సహా పెట్టి చెప్తుంటే లాస్ట్ కి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఏం చేశారు సార్? హైకోర్టులో కూడా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పి కోర్టు పాడేశారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారేమో. అంటే వీళ్ళకి ఏదో ఒక అంశం పట్టుకొని అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేసి రోడ్ల మీదకి రావాలని ఉంది. అదేదో పాదయాత్ర చేయండి సార్, ఎలాగో రేపు వచ్చే సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం నుంచే మొదలెట్టండి. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో వెళ్ళి తెలుసుకోండి. ఆటోమేటిక్ మీకు కావాల్సిన పార్టీలు, పోలీసులు వ్యవహారాలు అన్ని ఇస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అంతే తప్ప ఇలాగ అబద్ధాలు మాట్లాడుకొని మీ యొక్క బుద్ధుల్ని సార్. ఈ రోజుకి వర్మ గారు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అండి, ఒక సీఎం కొడుకండి. ఈ రోజు ఆ భాష ఏంటి, ఆ ప్లే కార్డ్స్ ఏదో ఒకసారి ఏదో సరదా పట్టుకున్నారు, తర్వాత వాళ్ళని వారిస్తారంటే ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళే ప్లే కార్డ్స్ ప్రింట్ చేసి ఆ యొక్క ర్యాలీల్లోనే ఆయన వచ్చేటప్పుడు రప్పరపాలు ఇవన్నీ రిపోర్ట్. ఈ మధ్య కొత్తగా ఏదో వడ్డీ 2.0 వడ్డీతో సహా చెల్లిస్తామని కోర్టులు. ఎందుకు సార్ వడ్డీతో సహా ఏం చెల్లిస్తారు? ఆల్రెడీ మీరు ఇచ్చిన అసలుగా వీళ్ళు అసలు తీర్చుకోలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. అన్ని చట్టం న్యాయం అనుకుని వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. మీరు ఆల్రెడీ అప్పుడు చేసినట్లకి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా, ఇంకా మీకు ఎందుకు భయం? మిమ్మల్ని ఎవరు చంపరు సార్. అయితే ఒకటి, ప్రజల్లోకి ఒక వ్యక్తి పెద్ద మనిషి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు పోలీసులకే కాదు, మనకాడ ఉన్న పోలీసుల సంఖ్య ఎంత, మనం ఏం చేస్తున్నాం, మన జాగ్రత్తలు ఎన్ని తీసుకోవాలి. ఓ అని పొలవమంటే జాతరలాగా నేను వచ్చానంటే జనాలు వస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాలనే ప్రయత్నంలో ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు తప్ప ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా కావాలంటే అడగవచ్చు, భద్రత పెంచమని చెప్పండి, ఆయన హక్కు అది. రైట్ రైట్ ఓకే ఓకే. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏం జరుగుతుంది అసలు?